లోపలికెళ్ళే ఫోన్ 2 లక్షలు ఖరాబ్ అవుతుంది. గంగకి వచ్చిన ఫోన్ గంగలు కట్టమంటే మస్తు మంది ఆడుతున్నారు. మీరు ఏ ఊరు అని చెప్పి మాదైతే ధర్మపురి, జగిత్యాల డిస్టిక్ అండ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా. మా ముఖం అంతా కర్రగా ఉంది. మేము కర్రగా ఉన్నాం అనుకోపురి, ఎందుకంటే ఈ పక్క నుంచి తీసినామని అనుకో. ఇప్పుడు ఏమంటారు, గోల్డెన్ అవర్ నడుస్తుంది. మేము గంగకి వచ్చినాము. అందరు సమ్మర్లో గంగని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ వెనకాల యూడురి గోల్డెన్ అవర్ ఆగదు, ఎంత మస్తుంది. ఈమె మా చిన్న మరదలు, ఆమె మా చెల్లె, ఆమె మా పెద్ద మరదలు. వాళ్ళిద్దరు కొంచెం గుండె నువ్వు లెక్క ఉంటారు, కానీ మేము మాత్రం క్యూట్ ఉంటాం కదా. చెప్పురు ఇక అందరు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శృతితో సోపతి. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శృతితో సోపతి. ఎందుకు పాట అని చెప్పినట్టు శృతితో సోపతి అని చెప్తారు, మంచిగా ఎగ్జైట్మెంట్ చెప్పొచ్చు కదా గైస్. ఆయన మొహం అంతా ఇప్పుడే నిద్ర లేచిన మంచిగా లేదు గైస్. ఇట్స్ ఓకే, మీరు అడ్జస్ట్ అవుతారు నాకు తెలుసు. ఆయన మా ఊర్లో గంగని చూపెడతా. ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్గా నీళ్ళు వారుతున్నాయి. అదే వానకాలం అయిందనుకో ఘోరంగా నీళ్ళు మొత్తం మెట్ల దాకా ఉంటాయి. నీళ్ళు అస్సలు మంచిగా ఉన్నాయి. 3 షాంపూలు తెచ్చుకున్నాము, ఒక మెడిమిక్స్ సబ్బు కొనుక్కున్నాము. ఈమె డ్రెస్ నేనే కుట్టిన చిన్నప్పుడు. చెప్పులు పట్టుకొని మేము ఇక్కడ ఒక పార్కం ఉంది, కానీ మా చెల్లెలు ఆ పక్క పార్కంకి పోదామన్నారు, అందుకే పోతున్నాము. అంత చీకటి వస్తుంది, మీరు బొగ్గులా ఉన్నది. మీరిద్దరు అట్లా ఉరికితే భూమి అంతా కదులుతుంది, ఉసుకంతా భయపడుతుంది. గంగ అంతా ఏంది ఇంత దున్నపోతులు కాదు, ఆ అంబోతులు గున్నెనుగులు ఏంది గిట్ల గనము అనికిత్తున్నానని చెప్పి కర్లడ్డు. మస్తు మంది అంటే మస్తు మంది వచ్చిర్రు. మా ఊర్లో ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది. మా ఊరే నెంబర్ 1 ఉంది హాట్ ఎక్కువ ఉండడంలో. అండ్ సాయంత్రం కాగానే ఊరోళ్ళు అంతా వచ్చి మంచిగా చల్లగా సేద తీరుతున్నారు గంగలో. ఇంకా మేమే లేట్ అయింది, 6 అవుతుంది. ఆయన కూడా యూడూరి చెప్పు. అక్కడ నువ్వు ఎన్నోసారి రావడం? 4th టైం. ఎవరెవరితో వచ్చినావు? ఫస్ట్ మమ్మీ తోటి, సెకండ్ పిన్నోళ్ళ ఫ్రెండ్ తోటి వచ్చిన. మీరందరు వచ్చారు. ఆ గంగవతల వేరే విలేజ్ కూడా ఉంటది గైస్. ఇదంతా ఘోరంగా నిండిపోయి ఉండేది, ఒక్కడ మెట్ల వరకు ఉండేది. ఇప్పుడైతే యూడూరు ఎట్లుందో. ఇక్కడనేనా మా వాళ్ళు ఇక ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు గైస్. మస్తు మంది మస్తు ఎంజాయ్ చేస్తుంది. కాదు, నీళ్ళు ఎందుకు వేడుకున్నాయి? చెప్పు 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 కామెడీ. అందరు నేనంత నీళ్లు, ఈ నీళ్ళని మొత్తం నేను నోట్లో పోసుకున్నా గైస్. మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పార్కం లేదు, కొంచెం ఆ పక్కన పోతే పార్కం ఉండేది. పార్కం అంతా లోతు లేదు, లేవు వాటర్ ఈడ కూడా లేవు. వైట్ పాయింట్ బయటకు లేద్దామన్నా భయం అవుతుంది. మస్తు ఎంజాయ్ చేస్తారు అందరు, మస్తు ఎంజాయ్. షాంపూ పెట్టుకోవద్దు, గో పెట్టుకుంటే గంత ఘోరంగా షాంపూ పెట్టుకుంటున్నా. అసలు షాంపూ పెట్టుకోవాలి. నేను ఎక్కడ పెట్టుకున్నా? ఏమైంది? సాయంకాలం పట్టు. రెడీ? 1 2 3. నువ్వు గ్రేట్. గేమ్ ఆడదాం. ముఖ్యానికి ఇప్పలిస్తున్నావు. నీళ్ళలో ఎంతసేపు అలాంటి గేమ్లు అర్థం. మా ప్రాణం మీదకి వచ్చాయి. రోజు కాంకప్తున్నా మీరు వచ్చినప్పుడల్లా. రెడీ? తలకాయ మొత్తం ఉంచాలి. ఇద్దరు సేమ్ ఉన్నారు, 8 లెక్క. రెడీ? 1 2 3. నువ్వు మురుగు అలాంటి కీర్తి మురుగ, బంగారు మురుగలే కీర్తి. మురుగు అమ్మా లాంటి బంగారు కేసింది. అమ్మాయ బంగారు గ్రేట్, అసలు మస్తు సేపు ఉన్నది. స్టార్ట్ కొడదాం. పట్టిస్తాట కోడికాల కానీ ఏమైంది కూర్చోమంటే సరే. ఇక మునుగుడు గేమ్ ఓకేనా? తలకాయ మొత్తం ఉంచాలి. రెడీ? 1 2 3. లడ్డు నీకు ఏమొద్దా? తీసుకుందా?
ఓకే రెడీ 2 3 లేదు మళ్ళీ ఎంతమందికి ఈతచ్చు గాయస్, ఈతచ్చు వాళ్ళు కామెంట్ చేయరు. నేనైతే గజ మా ఊర్లో సాయంత్రం ఇట్లా గంగకి వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ వస్తారు. ఇంక ఈరోజు సండే ఘోరంగా అంటే ఘోరంగా మంది వచ్చారు. మంచి ముక్కుల పాలక దక్షిణ కాశీగా కూడా అంటారు. మా ఊరి త్రిమూర్తుల క్షేత్రం అని కూడా అంటారు. అండ్ మా ఊరు గోదావరి ఒడ్డున బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిసిన టెంపుల్ ఉంటది. అంటే పక్క పక్కనే ఉంటాయి టెంపుల్స్. అండ్ ఇక్కడనే మొత్తం గంగొడ్డున ఫుల్ టెంపుల్స్ ఉంటాయి. అండ్ అక్కడ గట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఉంటది అనమాట. సో చూసిరు కదా, ఆ టెంపుల్ లో మనం ఏమన్నా మొక్కితే నెరవేరుతుందని అందరు నమ్ముతారు. ఎందుకనంటే పారకం ఇట్లా నీళ్ళ పారకం ఉన్న దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మనం మొక్కితే మనం కోరుకున్న కోరిక నెరవేరుతాయని నమ్ముతాం. అండ్ ఎంతో మంది అసలు నేనైతే మా ఊర్లో ఫస్ట్ టైం చూసినా ఇట్లా ఫ్యామిలీతో చిన్న పిల్లల్ని కూడా పట్టుకొని వచ్చి గంగా మస్తు ఎంజాయ్ చేస్తుంది. మీరు ఎంత మమ్మీ జరుగుర్రి మరి నోడు కొట్టుకొని చేసిన గిట్టు పక్క జరుగురు జరిగే మీదికి రాకుర్రి ముందే చెప్తున్నా. స్టార్ట్ పిజ్జా అవుతా మీ కోలకు పిజ్జా ఐస్ క్రీమ్ అలా బంగారు నీకేం కావాలి? పిజ్జా ఐస్ క్రీమా? సరే ఇక ఫోన్ ఆడ పెట్టుకో, మరి నీళ్ళ పడ్డా కొంచెం ఎండినాక మళ్ళీ తీసాం. జాలత్తుందా? లేదు అన్నకు తూడిపోయే ఫోన్ కంగల పోతుంది పోయే జరా. అరే పో నీళ్ళు నువ్వు లోపలికెళ్ళే పో. ఫోన్ 2 లక్షలు కంగల పోతే ఖరాబ్ అయితే గంగకి వచ్చిన ఫోన్ కంగల వచ్చమంటూ వెళ్ళే లండకి చూడు చుట్టూ వస్తుంది. చూడపోతు లెక్క ఉన్నారు మెల్లగా. ఆ నీళ్లున్నాయా బాగా మరి? అబ్బో ఇక వీళ్ళు అక్కడికి నన్ను వదిలిపెట్టి అక్కడ బండ దగ్గరకు పోయింది గాయస్. ఇక్కడ పోయి ఎంజాయ్ చేసి వచ్చి నేను ఒక్కదాన్నే ఉన్నా. ఫోన్లు ఇక్కడ ఉన్నాయని చెప్పి ఆల్మోస్ట్ ఇక చీకటి అయ్యడానికి వచ్చింది. ఇప్పుడు 7 అవుతుంది. అందరిగా పోతురు, కొంతమంది ఇప్పుడే వస్తున్నారు. కీర్తి నువ్వు ఎక్కడ తిరుగుతావా? బర్రెకు బర్రె మా చెల్లె దొరుకుతుంది గాయస్. అమ్మో అని బాగా ఏనుగు నీళ్ళ దొరికితే నీళ్ళు ఎంత పైకి తేలుతాయి, నీళ్ళు మొత్తం ఇట్లా చిమ్ముతాయి గాయస్. దొరుకు కావాన్ ఆడ నీళ్ళ లేవా అని ఎట్లా దొరుకుతా అనుకుంటారు. రెడీ 1 2 ఇద్దరు పొత్తులు వాడారు 3. అమ్మో కీర్తి బండ పగిలిపోగలగది, బండ పగిలిపోతుంది. వెరీ స్ట్రాంగ్ బండ పలగలేదు. కీర్తి నిలబడ్డ కూడా గ్రేటే. స్టార్ట్. బోని పాంచరే ఒక ఏనుగు బాగా దునికినట్టు అయింది గైస్. సో ఇప్పుడైతే ఇట్లున్నది వెదర్, బాగాలే ఉంది. అర్థం దొరుకుతుంది. కమా లెట్స్ గో. రెడీ 1 2 3. దొబ్బకు బగ్గర రా, దొబ్బకు రా, కింద పడతా మళ్ళీ. నువ్వే దునుకు. చీడా తూములు జల్ది కానీ పోదాం. రెడీ 1 2. ఇక అబ్బా దునికిందిరో గ్రేటే. కీర్తి పోదాం, అందరు పోతుర్రు. కనబడుతుందా గాయస్? అస్సలు అనుకోలే గాయస్ గంగలో ఇట్లా మొసలి ఇది వస్తుందని చెప్పి. ఇట్లా ట్రెండింగ్ వేద్దామని చెప్పి. కానీ ఒకప్పుడు ఈ గంగల మొసలు వచ్చినాయి గాయస్, ఇప్పుడైతే లేవు కావచ్చు. ఏమో ఉన్నాయో చెప్పలేము, చీకటి అయితే రావచ్చు. నడురు జల్లి పోదాం. ఈ టైం దాకా నేనైతే ఎప్పుడు గోదావరిలో లేను. మస్త్ అంటే మస్త్ అనిపించింది. ఇంకోసారి కూడా రావాలి. అండ్ మేమైతే మస్త్ ఎంజాయ్ చేసినాము. మీకైతే ఈ వ్లాగ్ ఎట్లా అనిపించింది? ఈ వ్లాగ్ ఎందుకు తీసినానంటే, సో సాయంత్రం ఊర్లల్లా
ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారు జనాలు. ఆ హైదరాబాద్ లా లేకుంటే వేరే దగ్గర అయితే రష్ జీవితం అంతా ఉరుకులు పరుగులు ఆగమాగం ఉంటది. అదే మనం ఊర్లుండి మా లెక్క గోదావరి కానీ వాగ్ కానీ ఉందనుకో, ఎండాకాలం అయితే ఊర్లు ఉంటే మాత్రం ఫ్యామిలీ అంతా కలిసి సాయంత్రం వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రోజు కొంచెం సండే కాబట్టి మా చిన్న పిల్లగాడు ఉంటాడు కాబట్టి కొంచెం ఇక్కడ నమ్ముతారు కదా దయ్యాలు పడతాయి గియ్యాలు పడతాయి అని చెప్పి, అందుకని చెప్పి మొత్తం అందరం మా చిన్న రియో గాని పట్టుకొని రాలేదు. మా బామ్మరిది రియో అంటే మస్తు మందికి తెలిసే ఉంటే, తెలియని వాళ్ళు అయితే నా ఇన్స్టాలో పోయి చూస్తే మేము అందరు చూడొచ్చు. క్యూట్గా ముద్దుగా ఉంటాడు. అండ్ నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన ఈరోజు. మీరు ఎట్లా ఎంజాయ్ చేసారు మా వ్లాగ్ చూసుకుంటా నాకైతే కామెంట్ చెయ్యరు. అండ్ ఇంకా ఎలాంటి వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా నుంచి అది కూడా నాకు చెప్పుర్రి, సజెషన్స్ ఇయ్యూరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అందరికి. చెప్పు బాయ్ చెప్పు బాయ్ అందరికి. దునకని అయిపోయింది, అందరు పోతురు, ఇక మనమే ఉన్నాం, తక్కువ మంది ఉన్నాడు. బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ మై డియర్ చక్కదనాలు.